నిజామాబాద్ జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ లో 3, ఆర్మూరులో 4 అరెస్ట్, పరారీలో 9 మంది మాస్టర్ మైండ్లు మహారాష్ట్రలో, ఇక్కడి వారు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు, సుమారు 1200 మంది యువకులు వద్ద బెట్టింగ్ యూజర్ ఐడీలు, పాస్వర్డ్. సప్త వ్యసనాల్లో అదొక వ్యసనం. ఈ బెట్టింగ్ వ్యసనం అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తాయి, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సో వాళ్ళ బైకులను కూడా తీసుకుని కుదవబెట్టుకుని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక గ్యాంగ్ లా ఫామ్ అయ్యి దీంట్లో 3 ముఖ్యంగా ఉన్నారు. గట్టడి గౌతమ్, దయాల్ సునీల్, తర్వాత జూజు రంజిత్ అని. వీళ్ళ మోడస్ ఆపరెండి ఇదే అండి. ఎవరైతే లోకల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆర్మూర్లో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి, అరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు, నీ క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, దా బెట్టింగ్ పెడదు, కానీ డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళకి వ్యసనం, అంటే వాళ్ళకి ఒక అట్లాగా లొంగ తీసుకుని వాళ్ళని బెట్టింగ్ కూపిలోకి రాగి వాళ్ళకి ఒకవేళ డబ్బులన్నీ అయిపోయినా సరే, నీ దగ్గర బ్యాంకులో డబ్బులు అయిపోయినా పర్లేదు రా, నీ బైక్ ఉందా, లేదంటే ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా, అవి కూడా వాళ్ళు ఫైనాన్స్ గా తీసుకుని ఈ బెట్టింగ్ లో వాళ్ళని దాంట్లో బంధించేశారు. సో నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం, పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే మన ఏసీపీ ఆర్మూర్ గారు, తర్వాత మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడిషనల్ ఏసీపీ గారు అయిన శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ తో లోకల్ పోలీసులు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, తర్వాత అంజయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ మహేష్, ఆర్మూరు పిఎస్ లో ఉన్న అందరూ జవాన్లందరూ కష్టపడి దీనిలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నిన్న మొబైల్ ఫోన్స్ 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాం. దాంట్లో మంచి కంపెనీ వివో ఉన్నాయి, OnePlus ఉన్నాయి, పోకో ఉంది, లావా ఉంది. అట్లానే 34 వెహికల్స్, 34 2 వీలర్స్ ఈ బెట్టింగ్ కోసం వీళ్ళందరూ కుదవబెట్టిన 34 2 వీలర్స్ ని కూడా ఈ సునీల్ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 ఆపరేషన్స్ చాలా కష్టపడి చేశారు. ఒకటేమో నిజామాబాద్ టౌన్ 5 పిఎస్ లిమిట్స్ లో ఉన్న ఎస్ఐ గారు, తర్వాత ఎస్ఐ గంగాధర్, సిఐ సురేష్, తర్వాత మిగతా అందరూ శ్రీనివాస్, తర్వాత ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అంతా కష్టపడి దాంట్లో పట్టుకున్నారు. దీంట్లో ఆర్మూర్ పోలీసులు అందరూ కష్టపడి పట్టుకున్నారు. వాళ్ళందరికీ మేము అభినందిస్తున్నాం. కానీ దీని ద్వారా ఈ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఇవ్వాలనుకున్నాం అందరికీ. తెలంగాణలో మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ 2 నిషేధం. దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి, డబ్బులు సంపాదించండి, ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోద్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, గ్యారంటీ జరుగుతాయి. ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి, వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది, తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది. ఆల్రెడీ ఒక ఎస్ఐటి, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫామ్ చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇట్లానే మనం కూడా తెలంగాణలో మన నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. మీరు 10వ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లిలో 3 ఒకే కుటుంబానికి చెందిన 3 సూసైడ్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు ఉంటే బెట్టింగ్ కూపన్లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు. అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది. యాప్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా బెట్టింగ్ పెట్టిన దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరి దగ్గరికి మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసివేస్తుంది. యువత మంచి భవిష్యత్తు ఉన్న యువత, ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ బెట్టింగ్ వలలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మనం యాజ్ సొసైటీ లేదంటే యాజ్ పోలీస్ మేము అందరికీ ఒక పిలుపునిస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఇటువంటి బెట్టింగ్ దాంట్లో ఉన్న బెట్టింగ్ ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మేము స్టడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి, లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్తున్నారు. ప్లీజ్ పోలీస్ ఇంటిమేట్ చేయండి. ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎవరైతే కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నారు